జానపద అకాడమీ ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ రమణాచారి విజ్ఞప్తి చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సారేపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రపంచ జానపద దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. 2017లో ఇచ్చిన జీవోలో 4 అకాడమీలు ఏర్పాటు చేయాలని ఉంటే నాటక సాహిత్య అకాడమీ మాత్రమే ఏర్పాటు చేసి జానపద అకాడమీ పక్కన పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జానపద అకాడమీ ఏర్పాటు చేసి అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇది ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు జరగడానికి అవకాశం రావాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరుతూ, ముఖ్యంగా మా సంస్కృతి శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణరావు గారు 2 అంశాల మీద దృష్టి పెడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి జానపద అకాడమీ ఏర్పాటు, రెండవది పెన్షన్లు శాంక్షన్ చేయడానికి కనీసం 2-3 నెలల లోపుగా దాన్ని మంజూరు చేసినట్లయితే ఈ సంవత్సరంలోనే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్కొక్కరు కార్యక్రమం చేస్తూ ఉంటే మా కళ్ళలో పండుగగా ఉంది. మంచి 2 సూచనలు చేశారు. డెఫినెట్ గా మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను సార్, మీ ఆశీస్సులతో. డెఫినెట్ గా అలాగే పెన్షన్స్ కి సంబంధించి గౌరవ మంత్రివర్గ దృష్టికి మరొకసారి తీసుకెళ్తారు. జానపద కళాకారులు అనేది చాలా అంటే అనార్గనైజ్డ్ సెక్టర్. ఒక్క చోట దొరకదు వీళ్ళంతా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ప్రపంచంతో నిమిత్తం లేదు, మిగతా వాటితో నిమిత్తం లేదు. కానీ వాళ్ళందరినీ ఒక్క చోటికి తీసుకురావాలి. వాళ్ళకు తెలంగాణ అంటేనే జానపద కళ. సో ప్రతి సందర్భంలో ఊరేగింపుల్లో కానీ, వేదికల మీద కానీ జానపద కళాకారుల వైభవాన్ని చూపించే విధంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అయితే ఇంకా కావాలి, ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది.